ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసురత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేయము. దేవునికి స్తోత్రాలు. 1 Samuel chapter 1 verse 11. Then she made a vow and said, O Lord of hosts, if you will indeed look on the affliction of your maidservant and remember me and not forget your maidservant, but will give your maidservant a male child, then I will give him to the Lord of all the days of his life, and no razor shall come upon his head. దేవాది దేవునికి స్తోత్రాలు. ఒక తల్లి యొక్క హృదయ భారము, హృదయ వేదన మనం చూస్తున్నాము. హేనా అంటే గ్రేస్ కదా, మనం నేర్చుకున్నాము. సో హేనాకి పిల్లలు లేరంటే దట్ మదర్స్ హార్ట్ విల్ బి వెరీ మచ్ పెయిన్ఫుల్, ఇజంట్ ఇట్? ఎవ్రీబడి విల్ సే దెర్ ఈస్ సమ్ కర్స్ ఆన్ హర్, లేకపోతే దేవుడు శపించారు, ఆమెకు ఎందుకు పిల్లలు, ఎన్నో రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా ఇక్కడ. కానీ హేనా గారిని మనం చూస్తుంటే షీ టుక్ హర్ ప్రాబ్లమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధానానికి తన యొక్క సమస్యను తీసుకొని వెళ్ళి దేవునితో తన వాగ్దానం చేసుకుంటుంది. ప్రభువా, నా ప్రార్థన విని నా గర్భాన్ని తెరిచి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగ బిడ్డను ప్రసాదించు, ఆ బిడ్డను మళ్ళా తిరిగి మీ సేవకే నేను ఆ బిడ్డని సమర్పించుకుంటానని మాట్లాడిన మాటలు మనం చూస్తా ఉన్నాము. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్రేయర్. హౌ ఏ మదర్స్ హార్ట్ విత్ సో మచ్ ఆఫ్ agony, sorrow, pain when she prayed, how God honored her prayer, and then how God gave the one which she asked for, a male child. That's why she gave her name Samuel, because I asked God and God gave me this child. దేవునికి స్తోత్రాలు. నేను దేవుడిని కోరుకున్నాను, అడిగాను, దేవుడు నాకు ఈ మగబిడ్డను ప్రసాదించారు అని సమూయేలు అనే పేరుని పెట్టినట్టు చూస్తున్నాము. దానికి ముందుగా మనం చూస్తుంటే చూడండి, ఇక్కడ మొదటి సమూయేలు 1:14 ఏలీ గారు చూస్తా ఉన్నారు ఆ ప్రార్థన చేసేటప్పుడు. ఏలీ గారు ప్రధాన యాజకులు కదా ఆ సమయంలో. ఆత్మీయంగా ఈ రోజులో మనం ఎలాగున్నామో ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ సిమిలర్, అలాగే ఉన్నట్టు మనం చూస్తున్నాము. అంత గొప్ప ఆత్మీయంగా వాళ్ళు నడవట్లేదు. యాజకుల్లో, వారి కుటుంబాల్లో చాలా దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తుంటే 14వ వచనంలో ఏలీ గారు అంటున్నారు, ఏలీ సెడ్ టు హర్, హౌ లాంగ్ విల్ యూ బి డ్రంక్? ఎంతకాలం నువ్వు ఇటు తాగుతూ ఉంటావు అని అన్నారు. పాపం ఆమె హృదయాన్ని తెరిచి నోట్లో ప్రార్థన చేసుకుంటా మాటలు బయటకు రాకుండా పెదాలు కలుపుతూ ఉన్నప్పుడు ద హై ప్రీస్ట్ ఈస్ థింకింగ్ మేబీ షీ గాట్ డ్రంక్. 15వ వచనంలో మనం చూస్తుంటే ఆమె అంటా ఉంది, నో మై లార్డ్, లేదు ప్రభువా, నేను ఆల్కహాల్ కాదు, లేకపోతే నేను త్రాగిలేను. ఆమె అంటా ఉంది, ఐఎమ్ ఏ ఉమెన్ ఆఫ్ సారోఫుల్ స్పిరిట్, నాకు వేదన కలిగిన, విచారం కలిగిన ఆత్మలో నేనున్నాను. ఐ పోర్డ్ అవుట్ మై సోల్ బిఫోర్ ద లార్డ్, నా హృదయాన్ని దేవుని ముందు కృమ్మరించుకుంటున్నాను. బికాస్ గాడ్ క్లోజ్డ్ మై వూంబ్, ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్ టు హ్యావ్ మర్సీ ఆన్ మీ. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనం సెకండ్ పార్ట్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ ద లార్డ్ రిమెంబర్డ్ హర్ అని ఉంటుంది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు అని ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ టుడే, గాడ్ ఆల్వేస్ రిమెంబర్స్ అస్. ప్రతిసారి దేవుడు, మనం ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒక తండ్రిగా, అలాగే ఒక మన సృష్టికర్తగా ఆయన పాదాల దగ్గర మనం కూర్చొని మన ప్రార్థనలో ఆయనకి విన్నమించుకున్నప్పుడు ఆ ప్రార్థన స్ట్రైట్గా నీ హృదయంలోంచి దేవుని కృపా సింహాసనం దగ్గరికి వస్తాయండి. గాడ్ విల్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్. God will remember us. ఆదికాండం 8:1 దేవుడు నోవాని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ ఓడలో తలుపులు ఎవరైతే క్లోజ్ చేశారో, దేవాది దేవుడు క్లోజ్ చేశారు కదా, అది అయిపోయిన తర్వాత దేవుడు నోవాని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క డోర్స్ ఓపెన్ చేసినట్టు మనం చూస్తున్నాము. అలాగే ఆదికాండం 19లో దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతుని సొడొమ గొమొర్రాలో అపాయం నుంచి కాపాడినట్టు మనం చూస్తున్నాము. అలాగే మనం ఆదికాండం 30వ అధ్యాయంలో చూస్తా ఉంటే రేచెల్కి పిల్లలు లేక
ఆమె ఏడుస్తూ దుఃఖంగా ఉన్నప్పుడు గాడ్ రిమెంబర్ హర్ అండ్ ఓపెన్ హర్ వూంబ్ అని ఉంటుంది. మనకి నిర్గమాకాండం 23వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చూస్తే ఐ ఆల్వేస్ ప్రే ఆన్ దిస్ వర్స్ వెన్ పీపుల్ దే కమ్ టు మీ ఫర్ ప్రేయర్స్. ఎవరైనా పిల్లలు లేకుండా వచ్చినప్పుడు దేవుడు అంటారు, నా ఆజ్ఞలు నీవు గైకొని నా మాట ప్రకారం నువ్వు నడుస్తూ ఉండంటే నువ్వు తినే ఆహారాన్ని తాగే పానీయాన్ని నేను ఆశీర్వదించి నీ యొక్క దేశంలో గుడ్రాలు లేకుండా నేను ఆశీర్వదిస్తానన్నారు. దేవునికి స్తోత్రాలు. సో వెన్ వి కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాన్ని తీసుకొని ఎవరైనా ఈ రోజున ఒకవేళ పిల్లల కోసం వేచి ఉన్నారేమో, గర్భఫలం కోసం వేచి ఉన్నారేమో, సమస్యల్లో ఉన్నారేమో, ప్రార్థనకి జవాబులు రావట్లేదేమో, ఒక్కసారి మనం ప్రభుని అడుగుదాం. ప్రభువా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా ఈ యొక్క హేనా ప్రార్థన మీరు విని ఆమెను జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన ప్రవక్త సమూయేలు ప్రవక్తని ఆమెకి బిడ్డగా అనుగ్రహించి మళ్ళీ తిరిగి మీ యొక్క సేవలో వాడుకుంటానికి ఏ విధంగా తీసుకొని వచ్చి చిన్నతనం నుండి ఆ బాబు పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ టిల్ హిస్ డెత్ హీ ఓన్లీ సర్వ్ ద లార్డ్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఆఫ్ హిస్ హార్ట్, విత్ ఆనెస్టీ. ఒక గొప్ప ప్రవక్తగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. సో ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధానానికి వద్దాము, దేవుని పాదాలను పట్టుకుందాము, దేవుని దగ్గర మనం వేడుకుందాము. తప్పకుండా దేవుడు మనకి సహాయం చేసే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ కనికరం కలిగిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, మన మీద జాలిపడి మన మీద కృప చూపించి మనకి సహాయం చేసే దేవుడు మనకి దగ్గరగానే ఉన్నారు. లెట్ us come to the Lord, let us give him the honor, glory and praises. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. తండ్రి అవును నాయన, హేనాని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఆమెను ఆశీర్వదించి ఆమె ప్రార్థనని విని అద్భుతంగా ఆమె గర్భాన్ని మీరు తెరిచిన ఆయన ప్రభా. సమూయేలు ప్రవక్తనిచ్చి సమూయేలు ప్రవక్త ద్వారా ఎన్నో మాటలు మేము నేర్చుకుంటానికి, ఆయన యొక్క యథార్థమైన సేవని మేము జ్ఞాపకం చేసుకుంటానికి ఎంతో ప్రాముఖ్యమైన ఒక న్యాయాధిపతిగా అలాగే ప్రవక్తగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ రోజున ఎవరైనా గర్భఫలం కోసం నాయన ప్రభా దుఃఖంతో దిగులతో ప్రార్థన చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వైపు మీరు చూడండి నాయన. తండ్రి బిడ్డలకి గర్భఫలాన్ని అనుగ్రహించండి నాయన. బికాజ్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ లార్డ్ ఫాదర్ గాడ్. యు నో ఆల్ ద లివింగ్ సోర్స్, లైఫ్ ఈజ్ ఇన్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. ఫాదర్ గాడ్ బ్లెస్ దెమ్ లార్డ్, ప్రొటెక్ట్ దెమ్ లార్డ్, కీప్ దెమ్ లార్డ్, మల్టిప్లై దెమ్ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి మీరు ఆశీర్వదించి విస్తరింపజేసిన ఆయన ప్రతి ఒక్క బిడ్డని నేను మీ నూతన అభిషేకంతో నూతన ఆత్మతో శిరస్సు నుండి పాదం వరకు మాలో ఉన్న ప్రతి బలహీనతలు తీసివేసిన ఆయన ఇంకా ఆత్మీయంగా ఎంతగానో మేము ఎదగటానికి మీరు కృప చూపించిన ఆయన ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుషిచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.